హాయ్ అండి, మనం నిన్న విరిగిపోయిన పాలతో పన్నీర్ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు దాంతో దాబా స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్, 3 ఉల్లిపాయలు, 3 టమాటోస్ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 7 వెల్లుల్లి, ఒక 10 కాజు, ఒక దించి దాల్చిన చెక్క, ఒక స్టార్, ఒక పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి దీన్ని అంతా వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లోకి ఒక 4 స్పూన్స్ నెయ్యి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, మనం మిక్సీ పట్టుకున్న ఈ టమాటో పేస్ట్ ని, కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా సాల్ట్ ని వేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఆయిల్ ఇలా సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం పన్నీర్ ని యాడ్ చేసుకోవాలి. చాలా మంది ముక్కని ఫ్రై చేసి అప్పుడు దీంట్లో యాడ్ చేసుకుంటారు. అలా అయితే మనకి ముక్క గట్టిపడిపోతుందండి. సో ఇలా మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆపేసుకోవడమే. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.